ఇప్పుడు మేమేమంటున్నామంటే మీరు సేమ్ ఇట్లనే అదే లక్ష్మీ నరసింహస్వామి మీద మీరు అన్నారు కాబట్టి అంటున్నాం. మాకు ప్రమాణాలు చేయాలి, ప్రమాణాల మీద ఇవన్నీ పెద్ద బోగస్. ఇవన్నీ ప్రమాణాల మీద మాకు పెద్ద లేదు, కానీ మేము దేవుని నమ్ముతాం. కానీ ప్రమాణాలు చేసుడు మనకి లోపల ఉండాలా, చిత్తశుద్ధి ఉండాలా మనం చేసే పని మీద. సరే, మీరు ప్రమాణం చేస్తున్నా అంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ప్రమాణం చేయండి. ప్రమాణం చేసి 2014 తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ సొమ్ముని దోపిడీ చేసే దాంట్లో నాకు 5 రూపాయల వాటా కూడా లేదని, 5 పైసల వాటా కూడా నాకు లేదని ప్రమాణం చేయండి. మీ పిల్లల మీద ప్రమాణం చేస్తారా, మీ ఇష్ట దైవమైన లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తారా? చేయండి. చేయగలుగుతారా? 2014 ముందు మీ ఆస్తుల లెక్కెంత, మీ జీవితాలు ఏంది? 2014 తర్వాత మీ ఆస్తుల లెక్కెంత? ఎట్లొచ్చినాయి? శంకరపల్లి ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది? శంకరపల్లి ఫామ్ హౌస్లో ఫారెన్ నుంచి తెచ్చిన బండలు, ఫారెన్ నుంచి తెచ్చిన చెట్లు, కథ వ్యవహారం ఇవన్నీ ఎట్లొచ్చినాయి? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్న ఇల్లు ఎట్లొచ్చింది? మీరు చేయలేదా కబ్జాలు? మీరు చేయలేదా ఈ వ్యవహారాలు? ఎందుకు చెప్తారు? ఇంత మేము ఏదో ట్రాన్స్పరెంట్గా మేము ముందుకెళ్ళినామనే లెవెల్లో ఎందుకు మాట్లాడతారు? మీలోనే అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు కాదు మీరు బయటకు రావాల్సింది. ఆనాడు 5 ఏళ్ల నాడే మీరు బయటికి రావాల్సి ఉండే. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే, ఇన్ని అరాచకాలు జరుగుతున్నప్పుడే మీరు బయటికి రావాల్సి ఉండే. మీరు పార్టీ పెట్టుకోండి, అది మీ హక్కు. మీరు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ముందుకెళ్ళొచ్చు. కానీ ఇన్ని మాటలు ఎందుకు? కానీ ఇది ఏమైనా కూడా తెలంగాణకు మంచి పరిణామం. ఎట్లా? ఇప్పుడు ఏమే బయట పెడుతుంది, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు బయట పెడుతున్నారు.